ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. దాని వేగానికి అది ఎప్పుడూ గర్వపడుతూ ఉండేది. అడవిలోని ఇతర జంతువులను చూసి నవ్వుతూ, మీరెంత నెమ్మదిగా కదులుతారో చూస్తే నాకు నవ్వొస్తుంది అని ఎగతాళి చేసేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా నడుస్తుంది. కుందేలు తనను ఎగతాళి చేసినప్పుడల్లా అది బాధపడేది, కానీ ఏమీ అనలేదు. తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు కుందేలు తన గర్వంతో తాబేలును చూసి నవ్వింది. ఓ తాబేలు బావా, నువ్వు ఎప్పుడైనా గమ్యానికి చేరుకుంటావా? నువ్వు నడిచే వేగం చూస్తే నాకు నిద్ర వస్తుంది అని వెక్కిరించింది. తాబేలు శాంతంగా బదిలిచ్చింది, కుందేలు మిత్రుడా, వేగమే అన్నింటినీ నిర్ణయించదు. పట్టుదల ఉంటే ఎవరైనా విజయం సాధించగలరు. కుందేలు పెద్దగా నవ్వింది. పట్టుదల, నువ్వు నాతో పోటీ పడగలవా? పరిగెత్తడంలో నన్ను గెలవడం నీ వల్ల కాదు అని ఛాలెంజ్ చేసింది. తాబేలు కొంచెం ఆలోచించి అంది, సరే కుందేలు మిత్రుడా, మనం ఒక పరుగు పందెం పెట్టుకుందాం. అప్పుడు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో. కుందేలు ఆశ్చర్యపోయింది. నువ్వు నాతో పోటీ పడతావా? ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది అని నవ్వింది. వేగం మీద ఉన్న అతి నమ్మకంతో ఒప్పుకుంది. సరే, ఎక్కడి నుండి ఎక్కడికి వరకు పరిగెత్తావో చెప్పు అని అంది. తాబేలు దూరంగా ఉన్న ఒక పెద్ద చెట్టును చూపిస్తూ అంది, మనం ఇక్కడి నుండి ఆ పెద్ద చెట్టు వరకు పరిగెత్తుదాం. ఎవరు ముందుగా చేరుకుంటారో వారు విజేత. కుందేలు నవ్వింది. అది చాలా సులభం, నేను నిన్ను క్షణాల్లో ఓడిస్తాను. పరుగు పందెం మొదలైంది. కుందేలు తన బలమైన కాళ్ళతో క్షణాల్లో దూసుకుపోయింది. తాబేలు తన చిన్న కాళ్ళతో నెమ్మదిగా ముందుకు సాగింది. కొంత దూరం పరిగెత్తిన తర్వాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఇంకా చాలా వెనుకబడి ఉంది. కుందేలుకు నమ్మకం కలిగింది, తాను సులభంగా గెలుస్తానని. ఈ తాబేలు అంత దూరం రావడానికి చాలా సమయం పడుతుంది, అంతలోపు నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటానని అనుకుంది కుందేలు. దారి ప్రక్కన ఉన్న ఒక చెట్టు నీడలో అది పడుకుంది. చల్లటి గాలికి కుందేలుకు నిద్ర పట్టేసింది. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా తన గమ్యం వైపు నడుస్తూనే ఉంది. ఎండ వేడిమిని కానీ దారిలో ఉన్న కష్టాలను కానీ అది పట్టించుకోలేదు. దాని మనసులో ఒకటే లక్ష్యం, పందెంలో గెలవాలి. చాలాసేపటికి తర్వాత కుందేలుకు మెలకువ వచ్చింది. అది వెంటనే గమ్యం వైపు చూసింది. తాబేలు ఇంకా కనిపించలేదు. ఇంకా చాలా సమయం ఉంది, నేను వేగంగా పరిగెత్తితే దాన్ని సులభంగా దాటేయగలను అని అనుకుంటూ కుందేలు మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా పరిగెత్తుకుంటూ గమ్యానికి దగ్గరవుతుండగా ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసింది. తాబేలు అప్పటికి గమ్యానికి చేరుకొని చెట్టు కింద నిలబడి ఉంది. కుందేలు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. అది ఎలా సాధ్యమైంది? తాను అంతసేపు నిద్రపోయినా తాబేలు తనని ఎలా దాటి ముందుకెళ్ళిపోయింది? తాబేలు నెమ్మదిగా అంది, కుందేలు మిత్రుడా, నువ్వు నీ వేగం మీద గర్వపడ్డావు, విశ్రాంతి తీసుకున్నావు. నేను మాత్రం ఆగకుండా పట్టుదలతో నడుస్తూనే ఉన్నాను, అందుకే నేను గెలిచాను. కుందేలు తన తప్పును గ్రహించింది. తన గర్వం మరియు అతి నమ్మకం వల్లే తాను ఓడిపోయానని తెలుసుకుంది. అది తాబేలు దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు మిత్రుడా, అని నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, పట్టుదలను నేను మెచ్చుకుంటున్నానంది. కుందేలు తాబేలు చిరునవ్వుతో అంది, అందుకే చెప్పాను మిత్రుడా, వేగం కాదు పట్టుదల కూడా ముఖ్యమని. ఈ కథలో నీతి ఏమిటంటే, గర్వం పనికిరాదు మరియు పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.